అదో మత్తు క్షణాల్లో జీవితాల్ని పీల్చి పిప్పి చేసే మహమ్మారి. ఆ మాయదారి డ్రగ్ కల్చర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలకు పాకింది. నిషా మత్తును ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పోటీ పడి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ వాయా కరీంనగర్ నుంచి హైదరాబాద్కు గంజాయి తెస్తున్న ముఠాలు వాటిని నేరుగా స్టూడెంట్స్కి అందిస్తున్నారు. గుప్పుమంటున్న గంజాయి మత్తుకి నేటి యువత చిత్తవడం ఆందోళన కలిగిస్తోంది. మత్తులో జోగుతున్న కుర్రకారు, మైకంలో ఊగుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నగరాలు మారక ద్రవ్యాల మత్తులో నాట్యం చేస్తున్నాయి. పట్టణాలు మత్తు పదార్థాల వలలో గిలగిలా కొట్టుకుంటున్నాయి. దేశ భవితవ్యమైన యువత మత్తులోయలో పడిపోతోంది. పట్టణాల్లో ఇంజనీరింగ్ యువకులు మత్తుమందుకు బానిసలవుతున్నారు. ఉన్నత చదువుల్లో ఒత్తిడికి తట్టుకోలేక కాదు, కిక్ కోసం పరితపిస్తూ మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం అయితే చాలు కాలేజీలకు వెళ్లాల్సిన వాళ్లు ఇంకెక్కడో తేలుతున్నారు. సిగరెట్లలో గంజాయి ఎక్కించుకొని నిషా మైకంలో ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. హైదరాబాద్ దాని శివారు ప్రాంతాల్లో మొత్తం ఇదే పరిస్థితి. పేరుగాంచిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా మంది విద్యార్థులు గంజాయికి బానిసైపోయారు. వాటిని తీసుకోకుండా ఒక్క రోజు కూడా ఉండలేని స్థితికి చేరిపోయారు. ఇదే విషయాన్ని బుధవారం పట్టుబడ్డ విద్యార్థులు వెల్లడించారు. హైదరాబాద్ ఇబ్రహీంపట్నం శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ టైంలో ఓ శాంత్రో కారు అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడికి వెళ్లారు. అప్పటికే విద్యార్థులు నిషామైకంలో ఉన్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి గుట్టు రట్టయింది. వీరి నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాళ్లు ఉండే రూమ్ కి వెళ్లారు. అక్కడ మరిన్ని గంజాయి ప్యాకెట్లు చూసి కాకీలే షాక్ అయ్యారు. కార్ను వెరిఫై చేస్తే అందులో 5 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని చెక్ చేస్తే అక్కడ గాంజా ప్యాకెట్లు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. తీసుకొచ్చి క్వశ్చన్ చేసి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగేసరికి ఒక రూమ్ వాళ్ళు చూపించడం జరిగింది. ఆ రూమ్లో వెళ్ళేసరికి అక్కడ కూడా ఒక 30 ప్యాకెట్స్ గాంజా ఉన్నది. 3 వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్. టోటల్ 35 ప్యాకెట్స్ మాకు రావడం జరిగింది. దాదాపుగా 1100 గ్రాముల గాంజాను మేము సీజ్ చేయడం జరిగింది. గంజాయి ప్యాకెట్లు విశాఖ ఏజెన్సీ వయా కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు గుట్టు చప్పుడు కాకుండా సిటీలోకి చేరుపుతున్నాయి. వాటిని ప్యాకెట్లలో నింపేసి కాలేజీలోని విద్యార్థులకు చేరవేస్తున్నాయి కొన్ని ముఠాలు. పాన్ షాపులు, చిన్న చిన్న కిరాణా షాపులు ఈ గంజాయి విక్రయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఒక్కసారి వీటిని రుచి చూసిన స్టూడెంట్స్ వాటిని వదల్లేకపోతున్నారు. మత్తులో మునుగుతూ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. కరీంనగర్లో ఒక పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే కరీంనగర్లో ఎక్కడి నుంచి వచ్చిందని మేము అడిగితే అది విశాఖపట్నం దగ్గర అరకు నుంచి బ్యాగులో తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మేము వెరిఫై చేస్తున్నాము. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎక్కడి నుంచి వస్తుందనేది మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కాలేజీ పేరుతో ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థులు ఏం చేస్తున్నారు, బయట వీళ్లు చేస్తున్న నిర్వాకాలేంటి అన్న విషయాలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సజెస్ట్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల ప్రవర్తనపై కాలేజీ యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలంటున్నారు పోలీసులు. అలా పిల్లలు ఎడ్యుకేషన్ కోసం పంపిస్తున్నారు. ఇక్కడ రూమ్లలో ఉండి బ్యాచులర్గా ఉండి వీళ్ళు ఈ విధంగా గాంజా అదేవిధంగా ఆల్కహాల్కు అలవాటు పడడం జరుగుతుంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. వాళ్ళు కూడా కొంత వీళ్ళ కౌన్సిలింగ్ లాంటిది చేసి వాళ్ళు కూడా నిఘా పెట్టాలని కాలేజీ వాళ్ళని కూడా కోరుచున్నాము. మత్తుకు భావితరం బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలి. కౌన్సిలింగ్ తో జీవితం విలువేంటో వాళ్లకు తెలియచెప్పాలి. డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాల గురించి పిల్లల్లో అవేర్నెస్ తేవాలి. కాలేజ్ క్యాంపస్ లో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా డ్రగ్స్ అమ్ముతున్న అసాంఘిక శక్తులు మీ దృష్టికొస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు పోలీసులు.